దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశము శ్రీక్షేత్ర కుమసి అండి. శ్రీ మాన్ నృసింహ సరస్వతి యతి గేవ్ విశ్వరూప్ దర్శన్ ఎట్ దిస్ ప్లేస్ అండ్ బికేమ్ ఇన్విజిబుల్. ఇది వైశాఖ శుద్ధ దశమి రోజు జరిగింది. ఇది ఏంటంటే స్టోరీ గురు చరిత్రలో 24వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఒక గొప్ప సిద్ధపురుషుడు అయినటువంటి శ్రీ త్రివిక్రమ భారతి స్వామి వారి గురించి ఉందండి. అతడు చాలా గొప్ప నరసింహస్వామి భక్తులు. వారికి పూజలో రోజు నరసింహస్వామి మానసికంగా వారికి దర్శనమిచ్చేవారు. అయితే గాన్గాపూర్లో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనేటటువంటి ఒక యతి వచ్చి ఉన్నాడని చెప్పేసి తనకు తెలిసినప్పుడు ఆ స్వామి వారిని ఆ గాన్గాపూర్ యొక్క రాజు పల్లకిలో ఊరేగించి తీసుకుని వెళ్లేవాడు అనమాట. అయితే ఒకరోజు శ్రీ త్రివిక్రమ భారతి స్వామి వారు గాన్గాపూర్ లో ఉన్నటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని చాలా డాంబికంగా ఉంటాడు, ఈ స్వామి నిజమైన స్వామి కాదు అని చెప్పేసి, నిజమైన సన్యాసి కాదు అని చెప్పేసి వారిని నిందించడం జరుగుతుంది. అయితే ఆ రోజు మాత్రము నరసింహస్వామి వారికి మానసికంగా దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఇతను నిందించినటువంటి విషయం గాన్గాపూర్ లో ఉన్నటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి తెలిసి ఆ గ్రామం యొక్క రాజుకు చెప్తాడనమాట. అయితే అప్పుడు రాజు గాన్గాపూర్ రాజుకి ఏమని చెప్తాడంటే, మనము త్రివిక్రమ భారతి దగ్గరికి వెళ్దాము అని చెప్తే వారు పల్లకిలో ఆ రాజు త్రివిక్రమ భారతి స్వామి వారి దగ్గరికి నృసింహ సరస్వతి స్వామి వారిని తీసుకురావడం జరుగుతుంది. అయితే అప్పుడు ఈ భీమా మరియు కృష్ణ ఈ రెండు నదుల యొక్క సంగమం ఇది. ఈ సంగమం అనేది వారికి దారి ఇస్తుంది అనమాట. అక్కడ నుంచి నృసింహ సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు త్రివిక్రమ భారతి స్వామి వారికి ఆ రాజు యొక్క సేవకులు పల్లకిలో కూర్చున్నటువంటి నృసింహ సరస్వతి స్వామి వీళ్ళందరూ కూడా అందరూ నృసింహ సరస్వతి స్వామి లాగే కనిపించారు. అయితే అదే విశ్వరూప సందర్శనం అనమాట. సో ఎవరిని చూసినా అక్కడ ఒక 20 మంది ఉంటే 20 మంది కూడా నృసింహ సరస్వతి స్వామి వారి లాగానే కనిపించేసరికి చాలా ఆశ్చర్యపోయి ఈ మానవ మాత్రుడు కాదు, నేను ఎవరో చాలా నిందించి చాలా తప్పు పని చేశాను, సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపురని అతను త్రివిక్రమ భారతి స్వామి వారు తెలుసుకొని ఇక్కడే తనకు ఈ ప్లేస్ లో నృసింహ సరస్వతి స్వామి వారిని కూర్చోబెట్టి ఎన్నో స్తోత్రాలతో నృసింహ సరస్వతి స్వామి వారికి అర్చించగా స్వామివారు త్రివిక్రమ భారతి యొక్క గర్భభంగాన్ని చేసి వెంటనే ఇక్కడ మాయమైపోయి అక్కడ సంగమంలో ప్రత్యక్షమవుతారనమాట. అప్పుడు ఆ పల్లకి రాజుగారు ఆ పల్లకి సేవకులందరూ కాలి పల్లకితోటి గాన్గాపూర్ వెళ్లారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాకు ఒక అమ్మగారు చెప్పారు. సో త్రివిక్రమ భారతి స్వామి వారికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు విశ్వరూప సందర్శనం గావించినటువంటి చాలా చాలా అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ అసలు నిజంగా స్వామివారి ఇక్కడ ఉన్నట్టుగానే ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశం. ఎప్పుడైనా మీరు గాన్గాపూర్కి వచ్చినట్టయితే గాన్గాపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీక్షేత్ర కుమసి అనేటువంటి ప్రదేశం ఉంది. స్వామివారి త్రివిక్రమ భారతి స్వామి వారికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు విశ్వరూప సందర్శనం చేసినటువంటి